గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై తన తొలి 5 సంతకాలను పెట్టిన నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కోవూరు పట్టణంలోని ఎన్డీఓ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. వేదిక మీద ఉన్న నాయకులకి, పెద్దలకి, అదేవిధంగా వేదిక దిగువనున్న నా కోవూరు నియోజకవర్గ ప్రజలకి, నన్ను నా మీద నమ్మకంతో, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో, నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే 164 సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టం ఇది. మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్